అర్షద్వాల మధ్యన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఫైనల్ గా అస్సలు బుడ్డర్ ఖాన్ మోసాలకు నంబర్ 1, మోసాలకు మోసగాడు, మోసాలకు మోసగాడు. ఇక వినండి, ఆయనంతా ఇంకా గమ్మత్ మాట్లాడతాడు. ఇక పెదమంచి లేని పెదమంచి ఎల్ఆర్ఎస్ అంటే అదే ఎంఆర్ఎస్ కూడా తెచ్చేటట్టు ఉన్నాడు. అదేంటి అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్. మేము చేసుకోలే, మా పిల్లలు చేసుకోలే, మా మనవళ్ళకు కూడా పెళ్ళయింది, మేము నమోదు చేసుకోలే. ఇప్పుడు అట్లా చేసుకుంటేనే మిమ్మల్ని భార్య భర్తలు గుర్తిస్తాం, మీ ఆస్తిలో వారసత్వం వస్తాయని ఒక కొత్త నిబంధన పెడతాడు. లేకపోతే మీ ఆస్తికి మీరు వారసులు కాదు, మీరు ఎంఆర్ఎస్ కూడా చేసుకోవాల్సిందే అని చట్టం తెస్తాడని అంటుండ్రు. పెదమంచి లేని పెదమంచి ఎల్ఆర్ఎస్ అంటే అదే ఎంఆర్ఎస్ కూడా తెచ్చేటట్టు ఉన్నాడు. అదేంటి అంటే మ్యారేజ్ ఇది వీడు చెప్పింది అయితే నేను నమ్మనట్టే. ఇక ఎల్ఆర్ఎస్ తెచ్చిండి పెద్ద మనిషి, రేపు ఇంకోటి కూడా తెస్తాడట, ఎంఆర్ఎస్ అని తెస్తాడట. ప్లాట్లకు లేఅవుట్ రిజిస్ట్రేషన్ ఎట్లుండాలో పెళ్లిళ్ళకు కూడా అట్లనే రిజిస్ట్రేషన్లు అడుగుతాడట కేసీఆర్ అని అనగానే మనోళ్ళు కొంతమంది అట్నవిరి ఇట్నవిరి ఆయనతో నమ్మిరి, ఆడి గుద్దిరి, ఇప్పుడు నోట్లే లెక్కలు పడ్డిరి. నువ్వు ఎంఆర్ఎస్ అని మాట్లాడినోడివి, పెద్ద పెద్దగా మాట్లాడినోడివి, ఇవాళ మళ్ళీ అదే ఎల్ఆర్ఎస్ ని ఎందుకు తెచ్చినావు ముఖ్యమంత్రి? నీ మోసాలకు నీ అబద్ధాలకు అంతు లేదా? ఇక ఇప్పటికే రైతుల్ని మోసం చేసినావు, ఇప్పటికే చిన్నమ్మలని అక్కల్ని మోసం చేసినావు, ఇప్పటికే పాపం ముసలోళ్ళని మోసం చేసినావు. ఇంకా లాస్ట్కి ప్లాట్లో లొక్కలు మిగిలిర్రిగా, మళ్ళా వీళ్ళని కూడా మోసం చేద్దామని ఇప్పుడు ఎల్లాసిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఖబర్దార్, నిన్ను వెంటాడుడు ఖాయం, నిన్ను వేటాడుడు ఖాయం. నీ అబద్ధాలని నీ మోసాలని ప్రజా కోర్టులో పెట్టడం ఖాయం, నీకు తగిన రీతిలో బుద్ధి చెప్పడం కూడా ఖాయం. నువ్వు అనుకుంటున్నావేమో నిన్న మొన్న నీ బడేబాయ్ వచ్చి నీకు నెత్తి మీద ఆశీర్వాదం పెట్టిండి అనుకుంటున్నావేమో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుర్రి, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుర్రి. ఈ చోటేబాయ్ పోయి బడేబాయ్ సంకల పోయిండు, ఏకనాథ్ షిండే అవుతాడట. శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, దామోదరరావు నరసింహ, మొదటి నుంచి పార్టీలు ఉన్నోళ్ళు జర ఆలోచించుర్రి. మీ పని గోవిందా గోవిందా. ఈడ సోటేబాయ్ బడేబాయ్ కలిసిపోతారట, జాగ్రత్తగా ఆలోచించుర్రి. 4 కోట్ల మంది ప్రజలని అబద్ధాలు చెప్పి మోసాలు చేసి నమ్మించి సీఎం అయినోడు. మీ 3-4 మోసం చేసుడు పెద్ద లెక్క కాదు. ఆయనకు ఒక 2 నిమిషాల పనది. మీరు గట్టు ఉత్తబోసికి రాంగని వెళ్ళిపోతాడు. ఇక ఆ బడేబాయి కిందికి పోతాడు, ఎక్క దూరం లేదు. ఇది ఇక్కడ ఉన్నోడు కూడా ఎగిరెగిరి పడతాడట. ఓ 3 నెలలు పాపం పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ నేను ఓడిపోతున్నాయని రాత్రిపూట దుప్పట్లో పెట్టుకొని మరీ ఎక్కి ఏడ్చిండట. అమ్మ ఇప్పుడు గెలిచుంటే నేను ఏమన్నా అవుతుంది కదా అని. ఈ ప్రశాంత్ రెడ్డి మనుషులను ఎడగాకుండా చేసిరి అని రాత్రిపూట దుప్పటి కప్పుకొని ఎడుతున్నాడట, ఎక్కి ఎడుతున్నాడట. ఇక ఈయనకు చెప్పిండట, ఈయన ఈ చోటేబాయ్, నీకెందుకురా నేనున్నా, ఇక ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచిండు కానీ ఏం పర్లేదురా, నువ్వే నా ఎమ్మెల్యేవి, అధికారులకు అందరికి చెప్తా, నువ్వెట్లా చెప్తా తినుమని చెప్తా అని చెప్పిండట. అందుకోసమే ఎగిరెగిరి పడుతుండిన. నేను అధికారులారా తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్. నేను 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎన్నడూ కూడా ఇట్లా చేయలే, కానీ ఇప్పుడు చేస్తున్నాడు. 90 రోజులకు ఎగిరెగిరి పడతాడు.
మీరు గిట్లా ఆ పిచ్చి ట్రాప్లో పడి తప్పులు చేస్తే అన్ని రోజులు ఒకలాగా ఉండవు. మళ్ళీ మా రోజు కూడా వస్తుంది. వచ్చినప్పుడు మీ అందరి లెక్క వడ్డీతో సహా తీస్తా. నేను ఇప్పటిదాకా అటువంటి పనులు చేయలే, కానీ ఇప్పుడు మాత్రం చేస్తా, తప్పకుండా చేస్తా. పోలీసు వాళ్ళకు ముఖ్యంగా చెప్తా ఉన్నా నేను, ఖబర్దార్ బిడ్డలారా, అక్రమ కేసులు పెట్టి మా వాళ్ళ మీద జైలుకు పంపిస్తా ఉన్నారు. మా తమ్ముడు గంధం మైపాల్ కేసీఆర్ సైనికుడు, 2001 నుంచి ఉద్యమకారుడు, వేరే ఏదో కేసులైన నిరికించి లోపలికి పంపించినారు జైల్లోకి. ఆ మోర్తాడు ఎస్ఐ పేరేంది? అనిల్ రెడ్డి. భీమ్గల్